ఏపీలో అధికార పార్టీ వైసీపీ బల ప్రదర్శనకు దిగుతుంది. త్వరలో ఎన్నికల కోడ్ రానుండడంతో ముందుగానే శక్తి ప్రదర్శన చేయాలనేది సీఎం జగన్ ఆలోచన. ఇప్పటికే సిద్ధం పేరుతో 3 చోట్ల భారీ సభలు నిర్వహించిన వైసీపీ ఇప్పుడు చివరిదైన 4వ సిద్ధం సభకు రెడీ అయింది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల దగ్గర దాదాపు 100 ఎకరాల స్థలంలో ఆదివారం ఈ సభ ఏర్పాటు చేశారు. దాదాపు 10 లక్షలకు పైగా జనాలను సమీకరించాలని చూస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ బల ప్రదర్శనకు దిగుతుంది. త్వరలో ఎన్నికల కోడ్ రానుండడంతో ముందుగానే శక్తి ప్రదర్శన చేయాలన్నది సీఎం జగన్ ఆలోచన. ఇప్పటికే సిద్ధం పేరుతో 3 చోట్ల భారీ సభలు నిర్వహించిన వైసీపీ ఇప్పుడు చివరిదైన 4వ సిద్ధం సభకు రెడీ అయింది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల దగ్గర దాదాపు 100 ఎకరాల స్థలంలో ఆదివారం ఈ సభ ఏర్పాటు చేశారు. దాదాపుగా 10 లక్షలకు పైగా జనాలను సమీకరించాలని చూస్తున్నారు. పోయింది. సిద్ధం సభ నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. జానకి, బాపట్ల జిల్లా కోర్సుపాడు మండలం పీగుడిపాడు వద్ద 4వ సిద్ధం సభ నిర్వహించేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్ద ఎత్తున 4వ సిద్ధం సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఇప్పటికే భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేయగా మరో 100 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు మిగిలిన వసతులను వైసీపీ క్యాడర్ సిద్ధం చేసింది. అయితే ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు 3 సిద్ధం సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైసీపీ నాయకులు ప్రస్తుతం అయితే ఏదైతే 4వ సిద్ధం సభను మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మాత్రం అత్యంత భారీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ 4వ సిద్ధం సభ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమరశంకరాన్ని పూరిస్తానని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 4వ సిద్ధం సభలో ఈ ఉదయం 3:30 సీఎం జగన్ కోరిస్పాడు మండలం మేదరమెట్ల వద్దకు చేరుకుంటారు. అయితే ఈ సభకు సంబంధించి ఇప్పటికి వరకు 10 నుంచి 10 లక్షల మంది మేర సభకు హాజరవుతారని చెప్పేసి వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. సభా స్థలంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభా నిర్వహణలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా భారీ బందోబస్తు చేపట్టారు. ఉదయం మధ్యాహ్నం 3:30 సమయంలో సిద్ధం సభ వేదిక చేరుకుంటారు. 3:40 నుంచి 5:10 వరకు సిద్ధం బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు. అయితే సీఎం పాల్గొనే సిద్ధం సభకు సంబంధించి పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జన
తో పాటు వైసీపీ కార్యకర్తలు రానున్న నేపథ్యంలో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు చేపట్టారు. ఇటు ఏదైతే జాతీయ రహదారికి అత్యంత 16 నెంబర్ జాతీయ రహదారికి అత్యంత సమీపంలో సభ నిర్వహించడం వల్ల ఏదైతే జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. మరోవైపు పోలీసులు మాత్రం అత్యంత కట్టుదిట్టంగా మాత్రం భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే విజయసాయి రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్య నాయకులు ఇప్పటికే సిద్ధం సభ మహాసభను పరిశీలించారు. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా సీఎం సభకు సంబంధించి ఈ రోజు జరిగే 4వ సిద్ధం సభ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ శ్రేణులు తీసుకున్నాయి. ప్రధానంగా ఈ 4వ సిద్ధం సభ ద్వారానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాబోయే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ 4వ సిద్ధం సభ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల సమరానికి మాత్రం సీఎం జగన్ ఇంకా శంకరావం పూరిస్తారని చెప్పుకోవచ్చు. ఏదైతే మెదర్మెట్ల వద్ద 4వ సిద్ధం సభకు మాత్రం అత్యంత ప్రతిష్టాంతంగా అనిపిస్తుంది. ఇప్పటికే 4 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇప్పటి వరకు ఈ 3 సిద్ధం సభల్లో సీఎం జగన్ వివరించగా, దీంతో పాటు రాబోయే కాలంలో ఏదైతే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, దీంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి చేయాలి, దీంతో పాటు సంక్షేమ పథకాలు ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు అవి ప్రవేశపెట్టనున్నారు, దీనికి సంబంధించి సీఎం జగన్ ఈ సభా వేదిక ద్వారా ప్రసంగించినట్లు ఇప్పటికే ముఖ్య నేతలు చెప్పారు. దీంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ సభా వేదిక ద్వారా జగన్ ప్రజలకు వివరించున్నారు. దీంతో పాటు సభకు సంబంధించి ఏదైతే 10 లక్షల మంది నుంచి 15 లక్షల మంది మేర అంచనా వేస్తున్న సందర్భంలో మొత్తం 6 జిల్లాల నుంచి సీఎం ఈ సిద్ధం సభకు మాత్రం వైసీపీ శ్రేణులు హాజరు కానున్నారని చెప్పేసి స్థానిక నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తం 100 ఎకరాల్లో మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో భారీ ఏర్పాట్లు చేశారు. జానకి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.